అందరికీ నమస్తే అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు 1989 నుంచి కూడా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇప్పుడు అంటే 2024లో ఆయన కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ పెడుతున్న శ్రద్ధ అసలు మామూలుగా లేదు. ఈ శ్రద్ధ ఆయన గతంలో ఈవెన్ 2014-19 మధ్య పెట్టిన, అంతకుముందు 1995 నుంచి 2004 మధ్యలో పెట్టిన, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గం మీద శ్రద్ధ పెట్టుంటే ఈ పార్టీ కుప్పం దేశంలోనే అత్యద్భుతమైన నియోజకవర్గంగా మారిపోయేది. చూడండి, ఇప్పుడు 9,322 కోట్లతో పెట్టుబడితో సుమారుగా 27 రకాల పరిశ్రమలు వస్తున్నాయి. దాని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే అక్కడ సొంత ఇల్లు కట్టుకున్నారు. అలాగే ఇతరత్ర కుప్పంలో సోలార్ ఇల్లుకి మ్యాక్సిమం సోలార్ పెట్టేలా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ప్రతి నెల కూడా కుప్పం నియోజకవర్గ అభివృద్ధి పనుల మీద సమీక్ష చేస్తున్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం దాదాపుగా ఇప్పటి వరకు ఒక 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఏమైంది ఇదంతా? గతంలో ఏమైంది, ఇప్పుడు మాత్రమే ఎందుకు చేస్తున్నారు? చాలా వ్యాలిడ్ పాయింట్, మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన పాయింట్. అసలు ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు సీఎం అయ్యాక ఈ 2024 తర్వాత ఏమేమి జరుగుతున్నాయి అనేది ఒకసారి చూసుకుంటే, నిన్నగాక మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో 9,322 కోట్ల ఇండస్ట్రియల్ అండ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ ఫర్ హిజ్ కాన్స్టిట్యున్సీకి చేశారనమాట. అందులో 27 నుంచి 30 న్యూ ఇండస్ట్రీస్ క్రియేటింగ్ నియర్లీ 80,000 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్. నేను 20,000 అని చెప్పాను, కాదు 80,000 అంట. అందులో ఓన్లీ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చర్కే 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయంట. సో మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్లీన్ ఎనర్జీ significant investments are being made in footwear manufacturing, including 899 crore unit by South Korean Hwasung Group of Adidas. అలాగే బ్యాటరీ యానోడ్ మెటీరియల్స్ అండ్ ఏవియేషన్ రిలేటెడ్ ప్రొడక్షన్ లైక్ 2-seater ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్. అలాగే ఎంఎస్ఎంఈ ఆగ్రో ప్రాసెసింగ్ గ్రోత్ కూడా. చీఫ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ 44-acre ఏపీఐఐసి ఎంఎస్ఎంఈ పార్క్ ఎట్ పొగురుపల్లె ఫీచరింగ్ 167 ఇండస్ట్రియల్ ప్లాట్స్. అడిషనల్లీ 200 crore ఏబిఐఎస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ ఐటీసీ బ్యాక్డ్ ఆగ్రో క్లస్టర్ ఫర్ క్లైమేట్ కంట్రోల్ టమాటో కల్టివేషన్. ఇవన్నీ కూడా నిన్న మొన్న ఈ 3 రోజుల పర్యటనలో సీఎం గారు లాంచ్ చేసింది. అలాగే గతేడాది జూలైలో 2025 జూలైలో సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంతింటి గృహప్రవేశం కుప్పంలో జరిగింది. కుప్పం నియోజకవర్గంలో ఇల్లు కట్టుకొని అందులో గృహప్రవేశం చేశారు గతేడాది. అలాగే 2025 జనవరిలో సీఎం గారు ఒక మీటింగ్ పెట్టి సీఎం నాయుడు అన్వీల్స్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ ఫర్ కుప్పం 2029 అంటే 2029 నాటికి తన సొంత నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఎన్ని పరిశ్రమలు రావాలి, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఏ అంశాల్లో డెవలప్ అవ్వాలి, ఏమేం కొత్త కట్టాలి, వీటన్నింటి మీద ఒక రోడ్ మ్యాప్ క్లియర్ చేసి సుమారుగా ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైన్లు, ఇది అన్నీ నిర్మించడానికి, అలాగే ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తే సోలార్ కోపైలట్ ప్రాజెక్ట్ లాంచ్ అట్ నడిమూరు టు ఎంపవర్ రూరల్ ఎనర్జీ ఇండిపెండెన్స్ అని కుప్పం నియోజకవర్గంలో ఒక విలేజ్ నడిమూరు అనే విలేజ్లో మొత్తం అన్ని ఇళ్ల మీద కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో వచ్చిన మార్పులు అక్కడ ప్రజలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఇంత డెవలప్మెంటా, ఇన్ని ఫండ్సా, ఇన్ని ఇండస్ట్రీసా, ఇంత శ్రద్ధ చూపుతున్నారా సీఎం గారు మా మీద అని. ఎస్, గతంలో కూడా చూపారు. నిజానికి కుప్పం నియోజకవర్గం 1980sకి చాలా అనాగరిక నియోజకవర్గం. ఎక్కడో ఒక దూరంలో ఇసిరిపడేసిన ప్రాంతంగా ఉండేది. అక్కడ అక్షరాస్యత తక్కువ, విపరీతమైన అనాగరికత, మూఢాచారాలు, దురాచారాలు, మూఢనమ్మకాలు ఎక్కువ, భూస్వాములదే రాజ్యం, చాలా దారుణంగా ఉండేది. ఆ ప్రాంతానికి చంద్రబాబు గారు ఎమ్మెల్యేగా వెళ్ళిన తర్వాత క్రమక్రమంగా మార్పులు తీసుకొచ్చి చిన్నగా డెవలప్ చేస్తూ వచ్చారు. 1995లో ఆయన సీఎం అయిన తర్వాత కొంత రోడ్లు ఎక్స్టెండ్ చేయడం కావచ్చు, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, రకరకాల కాలేజీలు రావడం కావచ్చు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ 2 అంశాల్లో కూడా డెవలప్ చేశారు 2004కు ముందు. 2014-19 మధ్యలో కూడా కొంత ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పుడు పూర్తి ఫోకస్ పెడుతున్నారు. అప్పుడు పెట్టిన దానికి ఇప్పుడు పెట్టిన దానికి చాలా తేడా ఉంది.
అప్పుడు ఒక 10 రూపాయలు వాటా పెడితే ఇప్పుడు 90 రూపాయలు వాటా పెడుతున్నారు. కారణం ఏమిటి? నాకైతే ఒకటే అనిపిస్తోంది. 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ విపరీతంగా టార్గెట్ చేసింది గుర్తుందా? అప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని. కుప్పంలో బస్టాండ్ కూడా కట్టుకోలేదు, కుప్పంలో బస్టాండ్ కూడా కట్టుకోలేదు అని. అండ్ ఆ టైంలో 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీ వైసీపీ గెలిచింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జీవితంలో అతిపెద్ద దెబ్బ తగిలింది. అక్కడ వైసీపీ ఏ విధంగా గెలిచింది అనేది పక్కన పెడదాం. అక్కడ టీడీపీ నాయకులు వైసీపీకి సరెండర్ అయిపోయారు. టీడీపీ కార్యకర్తలు భయంతో ఇళ్లకు పరిమితమయ్యారు. ఇంకా గతిలేని పరిస్థితుల్లో విపరీతమైన డబ్బులు, అధికారం అదంతా ఉండటంతో ప్రజలు కూడా అటు వైసీపీకి ఓట్లు వేయాల్సి వచ్చింది. దాంతో అక్కడ వైసీపీ కుప్పం మున్సిపాలిటీని గెలిచింది. అప్పుడు చంద్రబాబు గారికి ఒక పెద్ద గుణపాఠం నేర్చుకున్నారు ఆయన. సో అప్పటి వరకు తాను కుప్పం నియోజకవర్గంలో చేసిన రాజకీయం వేరు, ఆ తర్వాత కుప్పం మీద పెట్టిన ఫోకస్ వేరు, కుప్పం నియోజకవర్గంలో చేస్తున్న రాజకీయం వేరు. తన సొంత నియోజకవర్గంలో తనకు తిరుగులేదు, తన పార్టీకి తిరుగులేదు అనుకున్నారు. కానీ అక్కడ ఓడిపోవడంతో ఎస్ ఏదో లోటు ఉంది, అక్కడ కార్యకర్తలు పూర్తి స్థాయిలో పని చేయడం లేదు, భయపడుతున్నారు, అక్కడ నాయకులు పూర్తి స్థాయిలో డెడికేటెడ్గా లేరు, అవసరమైతే అమ్ముడుపోతారు, వాళ్ళతో కలిపి బిజినెస్ చేస్తారు. సో ఇది కరెక్ట్ కాదు, సిస్టమ్ మార్చాలి అని చెప్పి 2022-23 ఆ టైంలోనే కుప్పం నియోజకవర్గంలో ముందు పార్టీ సిస్టమ్ మార్చారు, పార్టీని ప్రక్షాళన చేశారు, కమిటీలు వేశారు, ఒక ఇన్ఛార్జిని వేశారు, ఎన్నికల వరకు అలా వెళ్ళారు. ఎన్నికల తర్వాత ఈ సిస్టమ్ కూడా కొంత దెబ్బతింటుంది అని తెలుసుకొని ఈ మధ్య ఆ కమిటీని వాళ్ళని పక్కన పెట్టి ఇన్ఛార్జ్గా ఉన్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారిని పక్కన పెట్టి తనే నేరుగా కుప్పం నియోజకవర్గ పనుల విషయంలో, కోఆర్డినేషన్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం మొదలుపెట్టారు. అలా ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందంటే మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఇళ్ల మీద సోలార్ ప్యానల్స్, అలాగే అక్కడ ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళడం, ఆ నియోజకవర్గంలో కనీసం 3 నెలలకు ఒకసారి తన సొంత నియోజకవర్గానికి వెళ్ళి ఒక 3 రోజుల పాటు ఉండడం, తన సొంత ఇంట్లో కార్యకర్తలకు సొంత మనుషుల్లా చూసుకోవడం, అలాగే తను కూడా అక్కడున్న కార్యకర్తలు సీనియర్ నాయకులు ఇళ్లకు వెళ్ళడం, వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడడం. అంటే తను పుట్టింది అంతా ఈ నారావారిపల్లి చంద్రగిరి నియోజకవర్గం, తన సొంత నియోజకవర్గం చంద్రగిరి. అక్కడ ఓడిపోయిన తర్వాత 89లో కుప్పం వెళ్ళారు. సో ఆ తర్వాత ఇప్పుడు వరకు కూడా అంత ఎమోషనల్గా ఎప్పుడు కనెక్ట్ అవ్వాలి కుప్పం నియోజకవర్గానికి. అందుకే నిన్నగాక మొన్న సీఎం గారు ఒక మీటింగ్లో కూడా ఏమన్నారంటే కుప్పం నియోజకవర్గం గురించి మాట్లాడుతూ, కుప్పం నాట్ జస్ట్ ఏ కాన్స్టిట్యుయెన్సీ బట్ ఎన్ ఎమోషన్ సేస్ ఏపీ చీఫ్ మినిస్టర్ నాయుడు అని చెప్పి కుప్పం నియోజకవర్గాన్ని మీద తనకున్న ఎమోషన్ను, తనకున్న అభిమానాన్ని ఆయన చెప్పారనమాట. అంటే ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే అక్కడ దెబ్బ తగిలిన తర్వాత ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చింది. అక్కడ ఓడిపోయిన తర్వాత అక్కడ రాజకీయాన్ని, పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం గుర్తించారు. సో వైసీపీ వాళ్ళు అంతగా ట్రోల్ చేసి, అంతగా ఇబ్బంది పెట్టి, అంతగా టార్గెట్ చేసిన తర్వాత తాను కుప్పంలో ఇన్నాళ్ళు చేయిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి అనేది చేసి చూపిస్తున్నారు. బహుశా మళ్ళీ ఆయన పోటీ చేయొచ్చు, చేయకపోవచ్చు, చెప్పలేం. 29లో చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఇప్పుడు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడదాం, మ్యాక్సిమం నిధులు ఇద్దాం, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొద్దాం, మ్యాక్సిమం రిజల్ట్ చూపిద్దాం, ఇక్కడ బతుకులు మార్చుదాం అనే ఆలోచనలో కృతనిశ్చయంతో ఉన్నారు అనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతోంది. అందుకే కుప్పం విషయంలో 2024కు ముందు చంద్రబాబు గారి బాధ్యత వేరు, ఇప్పుడు చంద్రబాబు గారి బాధ్యత అండ్ పట్టుదల వేరు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.